నమస్కారం అండి. యూట్యూబ్ స్నేహితులు అండ్ ఇన్స్టా స్నేహితులందరికీ నమస్కారము. ఈరోజు నేను సక్సెస్ఫుల్గా 31 ఇయర్స్ నా మ్యారేజ్ లైఫ్. కష్టాలు ఉండనివ్వండి, సంతోషాలు ఉండనివ్వండి, సక్సెస్ఫుల్గా బ్రతుకంటేనే యుద్ధం అని మీ గద్దర్ చెప్పినట్టుగా యుద్ధం చేస్తూనే వచ్చా సింగిల్ హ్యాండెడ్గా. నా 2 పిల్లల్ని మంచి స్టేజ్లో నిలబెట్టుకున్నాను. 2 పిల్లలు ఫారెన్లో మాస్టర్స్ చేశారు. ఇదంతా కేవలం అమ్మవారి దయనే అనుకుంటాను. ఎందుకంటే ఆ తల్లి పాదాలు పట్టుకున్న ఇన్నేళ్ళ నుంచి ఆ తల్లి నా చేయి పట్టుకొని నడిపించింది నా లైఫ్ అంతా. అందుకే ఆ క్యాప్షన్ పెట్టా. ఎందుకంటే నా జీవితంలో విషాదకరమైన రోజు నా పెళ్లి రోజు. ఎందుకంటే ప్రతి ఆడదానికి పెళ్ళి డిసైడ్ చేస్తుంది అదృష్టం. ఒక లాటరీలో కనుక టికెట్ వస్తే మనకు లాటరీ తగిలినట్టే. అది డిసైడ్ చేసేది పెళ్ళే. ముందు జీవితం భర్త మంచిగా దొరికితే హ్యాపీనెస్, లేదంటే ఒడిదుడుకులు. ఇంకొక విషయం ఏంటంటే మన భారతదేశంలో ఆడవాళ్ళకు చాలా ఓపిక, కుటుంబ వ్యవస్థకు పునాది కాబట్టి చాలా కుటుంబాల్లో విడాకులు కాకుండా ఈ రోజు వరకు ఉన్నారంటే మన పటిష్టమైన కుటుంబ వ్యవస్థ. దాంట్లో నేను ఒకదాన్ని. ఎందుకంటే మన పెద్దలు నేర్పింది పెళ్ళవ్వంగానే నీ ఇష్టం, ఇంకా నీకేమున్నా సరే ఇక్కడికి వచ్చి చెప్పొద్దు, అదే నీకు ఇల్లు, మీ అత్తమామలే తల్లిదండ్రి, నీ మెడలో పసుపు తాడేసుకున్నా సరే మా ఇంటికి రావద్దని మా నాన్న పెళ్ళైనాక చెప్పిన మొదటి విషయం. ఏదన్నా ఉండని మీ అత్తగారి విషయము తల్లిగారింట్లో చెప్పొద్దు, మిమ్మల్ని బావిలో పడేస్తున్నా ఈదడం, ఈతొస్తే ఈదండి అంతే, ఇది గట్టుకు చేరండి అని చెప్పడం. అట్లాగే నా జీవితంలో చాలా 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 జరిగాయి. ఎక్కడైనా ధైర్యం కోల్పోకుండా ఒక్కదాన్ని నేను పోరాడి ఈ దాదాపు అంటే 22 ఇయర్స్ ఒంటరి పోరాటం చేసిన, సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేసిన. కానీ ఎక్కడో చిన్న లోటు, ఏదో జీవిత భాగస్వామి సరైన వాడు దొరికితే అంటారు కదా, కట్టుకున్న మగవాడు మంచివాడైతే ఆడ దునియా మేవేస్తుందని. ఆ ఫీలింగ్ ఒక్కొక్కసారి వస్తుంది. అది ఈరోజు బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే మ్యారేజ్ డే కదా, ఫ్లాష్ బ్యాక్ దుర్రున తిరుగుతుంటుంది కదా. అయ్యో అందరు అట్లా ఉన్నారే, నా భర్త ఇట్లా ఉన్నారే, నేను ఎన్ని కోల్పోయినా అనిపిస్తుంది. ఎన్ని కోల్పోయినా అది విషాదకరమైన రోజే నా జీవితానికి. అయినా నేను గుడికి పోతా, మా వారిని తీసుకొని స్వామివారి అనుగ్రహానికి పోయి వస్తాను. ఎందుకంటే తప్పదు, కర్మ ఫలితం కదా అనుకుంటా. కాకపోతే కడుపులో ఉన్న బాధ కొంచెం ఈరోజు బయటకు వచ్చేస్తుంది. ఆనందం ఏముండదు, అంతే. ఢిల్లీ బౌత్ దూరియే అని అంటారు కదా, ఆయనను అస్సనకు పోయి రావాలి అని. ఏది ఎలా ఉన్నా సరే ఇంకా జీవితం అలా రైలు గాడిలాగా, నా ప్లాట్ఫామ్ ఎప్పుడు వస్తుందో అప్పుడు దిగిపోవాల్సిందే, అప్పటిదాకా ప్రయాణం చేయాల్సిందే కదా. అందుకని ఆ కొటేషన్ పెట్టా. థ్యాంక్ యూ. నన్ను విష్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.